హలో నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం కొత్తపేటలో శ్రీ రాజరాజేశ్వర స్వామి జాతర వైభవంగా జరిగింది. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం కొత్తపేట గ్రామంలో వెలిసిన శ్రీ రాజరాజేశ్వర స్వామి జాతర మహోత్సవం భక్తులతో కిటకిటలాడింది. నియోజకవర్గం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచే స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చరణల మధ్య స్వామివారిని అద్భుతంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మొక్కులు తీర్చుకున్న భక్తులు తమ ఇష్టదైవమైన రాజన్నకు భక్తులు బోనాలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. మరికొందరు తమ కోర్కెలు తీరాలని కోరుకుంటూ ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణలు నిర్వహించారు. జాతర సందర్భంగా గ్రామం మొత్తం పండగ వాతావరణంలో మునిగిపోయింది. అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అన్నదాన కార్యక్రమంలో కూడా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు మాట్లాడుతూ ఇలాంటి జాతరలు గ్రామ ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. రాజన్న ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. శ్రీ రాజరాజేశ్వర నాగాలయం కొత్తపేట స్వయంవారు స్వయంభూగా వెలిసింది. పుట్టలో పాలు కల్పించడం వల్ల దానికి శ్రీ రాజరాజేశ్వర నాగాలయం అని పేరు పెట్టి పూజా కార్యక్రమాలను నిర్వహించడం వల్ల అది ఈ స్థాయికి ఎదిగి భక్తులకు కోరికలతో కూడా తీర్థశూర నాగాల అనేటువంటి పేరు వచ్చింది. కోరికలు తీర్చేవాడు కొత్తపేట నాగాల అనేటువంటి పేరు వచ్చింది. కాబట్టి భక్తులు అందరూ కూడా స్వామివారికి అతి వైభవపేతంగా జాతర మహోత్సవానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నారు. భక్తులందరికీ నమస్కారం. నా పేరు విక్రమ్, కార్యనిర్వహణగా శ్రీ రాజరాజేశ్వర నాగాలయం కొత్తపేట గ్రామం రాయకల్ మండల్. ఇక్కడ మహాశివరాత్రి జాతర పురస్కరించుకొని భక్తుల కోసం చాలా ఏర్పాటు చేయడం జరిగింది. చొరవ పండుగలు కానీ, పూలాలంకరణ మరియు లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి భక్తుల సౌకర్యాల కోసం ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ఇక్కడ నీటి వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వివిధ శాఖల అధికారులతో సమన్వయంతో పోలీస్ శాఖ వారు కానీ, పంచాయతీ డిపార్ట్మెంట్ తరఫున కానీ శానిటేషన్ విషయంలో మరియు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి జాతరను విజయవంతంగా చేయడం జరుగుతున్నది. ఈరోజు మహాశివరాత్రి పురస్కరించుకొని పొద్దున దర్శనాలు, అభిషేకాలు చేయడం జరిగినది. ప్రస్తుతం ఇప్పుడు కళ్యాణం జరగబోతున్నది. అదేవిధంగా తర్వాత మరణ బోనాలు స్టార్ట్ అవుతాయి. రేపు రుద్రహోమము, ఎల్లుండి రథోత్సవం జరుగుతుంది. రేపు తేదీ 16 తారీఖు 2వ నెల 2026 సంవత్సరంన రేపు రుద్రహోమం కానీ రుద్రాభిషేకం జరుగుతున్నది. మరియు ఎల్లుండి 15వ తారీఖు 2వ నెల 2026 సంవత్సరంన మనకు రథోత్సవం జరుగుతుంది 12 గంటలకి. కావున భక్తుల తండోపతండాలుగా వచ్చి మహాశివరాత్రి జాతరని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. విక్రమ్, కార్యనిర్వహణ. ప్రధానంగా ఆలయ చైర్మన్ శ్రీ రాజరాజేశ్వర నాగాలయం కొత్తపేట మహాశివరాత్రి ఉత్సవంలో భాగంగా ఇక్కడ భక్తులకు ఏ విధంగా అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారి కళ్యాణం, అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. రేపు 16/2/2026 హోమం, 17వ తారీఖు మల్లన్న బోనాలు, రథోత్సవం, అలాగే భక్తులకు ఏ విధమైన అసౌకర్యం లేకుండా మా పాలకవర్గం అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాతర 50 నుంచి 60,000 మంది రావడానికి సంవత్సరంలో మా కొత్తపేట రాజన్న అనే దేవుడు ఉంటాడు. అందరికీ నమస్కారం. ఇది రైకల్ మండలంలోని కొత్తపేట నాగాలయం. మేము దాదాపు చిన్నప్పటి నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. మరియు పొద్దున పూటనే ఇక్కడ దర్శనాలు, భక్తులు అనేక గ్రామాల నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. దాంతోపాటు నైట్ కూడా కల్చరల్ ప్రోగ్రామ్ ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. వివిధ రకాల జిల్లా వ్యాప్తంగా ఇక్కడికి భక్తులు రావడం జరుగుతుంది. ఇలాంటి అసౌకర్యం జరగకుండా భక్తులకు అన్ని సౌకర్యాలు నాగాలయ కమిటీ నిర్వహిస్తున్నారు. వారికి కూడా పైన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ దేవస్థానం 1994లో ఆవిర్భవించింది. అప్పటి ఇప్పటివరకు ఎండోమెంట్ తరఫున ప్రతి సంవత్సరం కూడా 3 రోజులు పని జరుగుతుంది. 1వ రోజు పుణ్యవచనము, 2వ రోజు యాత్ర మన దర్శనం, 2వ రోజు కళ్యాణం, 3వ రోజు తీర్థయాత్ర.
రథోత్సవం అంగరంగ వైభవం జరుగుతుంది. ఈ మండలం కాకుండా పక్క జిల్లాలు కూడా వస్తాయి, మనకు పక్క మండలం వస్తాయి. అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి కృపపాత్రలు.